నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. మమ్మీ నేను ఆశా వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. సండే కూడా తిరుగుడెందుకే? బుద్ధిగా ఇంట్లో కూర్చొని చదువుకోక. ప్లీజ్ మమ్మీ, దానికి ఫీవర్ వచ్చింది, చూసి వచ్చేస్తా. సరే సరే, తొందరగా వచ్చేయ్. ఓకే అమ్మా, బాయ్. ఇటు కాకుండా అన్నం తిన్నారా అన్న? ఇంకెప్పుడు తిండిగోలే. రే గిరి, నువ్వు ఇటారా. ఏందన్నా? కూసోరా తమ్మి. ఎందుకన్నా? కూసోరా చెప్తా. 100 రూపాయలు. 100? నా దగ్గర ఎక్కడే అన్నా? ఉంటే చూడరా. లేవన్నా. లేవా? లేరా. ఎందుకన్నా? లేరని అయ్యా. ఖర్చుతో ఎందుకన్నా? పొమ్మంటే పోతాగా. 100 ఇయ్యనని కూడా బొట్టు పెట్టి చెప్పాలి. మళ్ళీ తిరిగి చూస్తాడు, పడతాడు అయ్యా. ఇంకా ఎంతసేపే? వెళ్ళిపోదాం పదవే. రా. ఎవడే వీడు మనల్ని పిలుస్తున్నాడు? రారేడు. ఏం ఎదుగుతారు? ఏమండి, ఇక్కడ రాజీవ్ కాలనీ ఎక్కడుంది? 100 ఇస్తే చెప్తా. 100? ఎందుకు? కోడర్ పడింది, మ్యాటర్ రాదు ఇక్కడ. తీసుకో. ఇప్పుడు చెప్పు. చెప్పు. గిరే కాలనీ. ఏంటి మ్యాటర్ వచ్చాక మనీ ఉంచాం ఇక్కడ. కోడర్ చేతిలోకి వచ్చినట్టే వచ్చిపోయారా? బుడుబుంగలు ఎక్కడ మాయమైపోయినారా పిట్టిది? ఇక నా వల్ల కాదే, కాళ్ళు నొప్పిలేస్తున్నాయి. ఇంటికి వెళ్దాం పదవే. ప్లీజ్ కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ముందు లేదు వెనక లేదు, పదే వెళ్దాం. సూరి భయ్యా, సూరి భయ్యా, ఏమైందిరా? భయ్యా నువ్వేం చెప్పావో గాని మా పొరి వాళ్ళ అమ్మయ్య మా పెళ్లికి ఒప్పుకున్నారు భయ్యా. ఏంటి సూరినా? ఎప్పుడో చిన్నప్పుడు చూసావు, ఎలా గుర్తుపట్టావే? అంతే, కొన్ని అలా తెలిసిపోతుంటాయి. ఓహో, మీది తునిగా లవ్ స్టోరీ కదా. ఇంకా ఆలోచిస్తావేంటి? వెళ్ళి మాట్లాడు. ఇప్పుడు కాదు, దానికి ఇంకా కొంచెం టైం ఉంది. సార్, ఈయన మూర్తి అని చనిపోయిన అబ్బాయి వాళ్ళ తండ్రి. నమస్తే సార్. వీళ్ళతని ఫ్రెండ్స్ సార్. చనిపోయే ముందు అతను వీళ్ళకే లాస్ట్ కాల్ చేశాడు. మీ ఫ్రెండ్ ఎప్పటి నుంచి పరిచయం మీకు? చిన్నప్పటి నుంచే పరిచయం సార్. స్కూలు కాలేజీలు కలిసే చదువుకున్నాం సార్ అందరం. అంటే మీ ఫ్రెండ్ని చంపాలని చిన్నప్పటి నుంచే ప్లాన్ చేశారనమాట. సార్ అంటే ఈ మధ్య ప్లాన్ చేశారా? ఏంటి సార్ మీరు అనేది? మీరేం కంగారు పడకండి, వాళ్ళకంత సినిమా లేదు. రేయ్, మీరు వెళ్ళిపోండి, మళ్ళీ అవసరం ఉన్నప్పుడు పిలుస్తాను, వెళ్ళండి. ఓకే సార్. వీళ్ళు కాకుండా నీ కొడుకు ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు సార్, ఎప్పుడు వీళ్ళతోనే తిరుగుతుంటాడు. కిల్లా అని ఒకడు ఉండాలి, వాడు కాకుండా. తెలిసి వాడికి వేరే ఫ్రెండ్స్ ఎవరు లేరు. సరే సరే, మా ఇన్వెస్టిగేషన్లో ఏదైనా తెలిస్తే మీకు కబురు చేస్తాం, మీరు వెళ్ళండి. ఓకే సార్. మూర్తి గారు, మీకెవరి మీద నేను అనుమానం ఉంటే మాకు కాల్ చేయండి. మంచిది సార్. ఈ పెయింటింగ్ ఎవరిదక్క? మీ బావదిరా.
అలా చూడకురా బాబు, భయమేస్తుంది. తమ్ముడు, ఈ విషయం ఇంట్లో చెప్పావు కదా? ఇంత ధైర్యంగా నీతో చెప్పానని ఫీల్ అవుతున్నావా? ఇన్ని రోజులు దాచినందుకో ఇప్పుడు ధైర్యంగా చెప్పినందుకో ఏం ఫీల్ అవ్వట్లేదు. మరి ఏదో బొఫెల్లో బొమ్మ గీసి బావంటేను కాలుతాంది ఇక్కడ. అంటే తమ్ముడు అతను బాగానే ఉంటాడు, ఈ కొంచెం వంక తిరిగింది. కొంపేసి బొమ్మ గాని వాడికి ఇచ్చేకే దెబ్బకి సస్తాడు. బావని పట్టుకుని వాడు వీడేంట్రా తమ్ముడు. చా బావా, నువ్వు వాడి ఒరిజినల్ ఫేస్ గీసే వరకు నేను అలాగే అంట. కొంచెం కష్టమే తమ్మి, అయినా ట్రై చేస్తా. నువ్వు ముందు ఆ పనిలో ఉండు, తర్వాత నేను ఏమని పిలవాలో ఆలోచిస్తా. తమ్ముడు చెప్పు. అన్నా అని మాత్రం పిలవకురా, నేను ఫీల్ అవుతా. అయినా బాయ్ ఫ్రెండ్ ని పబ్లిక్ లో మేనేజ్ చేయడం కోసం అన్నయ్య అని పిలవడం మీ అమ్మాయిలకు అలవాటే కదా. నిన్ను హే పోవే. ఈ రోజు తెల్లవారుజామున 6 గంటలకి అతి దారుణంగా చంపబడ్డ ఒక శవం వెలుగులోకి వచ్చింది. గత వారం జరిగిన హత్యని దీన్ని పోల్చి చూస్తే ఈ రెండు సీక్వెన్స్ మర్డర్ లాగానే కనిపిస్తున్నాయి. మరి ఈ జంట హత్యల గురించి సిఐ రవితేజ గారు ఏం చెప్తారో తెలుసుకుందాం. సార్, ఈ సీక్వెన్స్ మర్డర్ గురించి మీరేం చర్య తీసుకోబోతున్నారు? ఈ 2 సీక్వెన్స్ మర్డర్స్ అని మీరు ఎలా డిసైడ్ చేయగలుగుతున్నారు? అదేంటి సార్, కళ్ళకు గట్టినట్టుగా కనిపిస్తూ ఉంటే తాడుకు వేలాడదీయడాలు, మర్మంగాలు కట్ చేయడాలు. ఓ గుడ్, మంచి క్లూనే పట్టారు. మీరు సినిమాలు బాగా చూస్తారా? దేనికి సార్? ఏం లేదు, మరి ఈ కేసు కూడా మీరే టేకప్ చేయలేకపోయారా? మరి మీరేం చేస్తారు సార్? డోంట్ వరీ, మేమంతా మీడియాలో చేరిపోతాం. మరి మేమేం చేయాలి సార్? మీరు కూడా డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వండి సార్. ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేసి మీడియా ముందు కేసును మేము అలా టేకప్ చేస్తున్నాం, ఇలా టేకప్ చేస్తున్నాం అని యాక్టింగ్ చేస్తే సరిపోద్ది. 30వ తారీఖు వరకు మీకు జీతం వచ్చేస్తుంది. సారీ సార్. ఇట్స్ ఓకే. హంతకులు దొరికిన తర్వాత మేమే ప్రెస్ మీట్ పెడతాం, మీరు వెళ్ళండి. ఓకే సార్, థ్యాంక్ యూ. బాలు, సార్, వాళ్ళిద్దరిని పిలవోయిటు. ఓకే సార్. రేయ్, సార్ పిలుస్తున్నాడు, వెళ్ళండి రా. మీ పేర్లేంట్రా? నా పేరు సూరి సార్. గిరి సార్. సూరి గిరి. అవును సార్. అంటే మీరు జోడీ బ్రదర్సా? కాదు సార్, ఇటు ఎక్కడికి వెళ్తున్నారా? డ్యూటీకి వెళ్తున్నా సార్, కార్ షెడ్. అక్కడ పడిన శవాన్ని ఎప్పుడైనా చూసారా మీరు? లేదు సార్, చూడలేదు. పోనీ అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసారా? లేదు సార్, ఇప్పుడే చూస్తున్నాం. మరి అక్కడ అంతమంది జనం ఉన్నారు, మీడియా ఉన్నారు, పోలీసు వాళ్ళం మేము ఉన్నాము. మరి ఇక్కడ ఇంత తతంగం జరుగుతున్నా గానీ మీరేంట్రా ఏం పట్టించుకోకుండా అలా వెళ్తున్నారు? అసలు ఏం జరుగుతుందో తెలుసుకోరారా మీరు? ఓనర్ తొందరగా రమ్మన్నాడు సార్, షెడ్లో అర్జెంటుగా పని ఉందని. అంటే మీకు ప్రపంచంతో పని లేదనమాట. తమ్మి, తెలుసుకోవాలరా, ఎవడు చంపిండు, ఎలా చంపిండు, సచ్చినోడెవడు, చంపినోడెవడు తెలుసుకోవాలి. మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అవును సార్. సరే వెళ్ళండి. సరే సార్. మళ్ళీ మీ ఓనర్ ఫోన్ చేస్తాడు. థ్యాంక్ యూ సార్. చూసారా సార్, ఎలా ఉన్నాడు? ఏదో దాస్తున్నారా మీరు నా దగ్గర. మీరిద్దరు రేపు ఒకసారి స్టేషన్ రండి. ఓకే సార్.
లచ్చింది కర్ణించింది. జాను హలో, ఏం చెప్పెట్లున్నావు? నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? ఏం బాగుండేది? ఏమైంది? ఏం లేదు కానీ చెప్పు. తిన్నావా? నీ అవ్వ తిండి చల్లకుండా తింటే కానీ చెప్పు. ఏం లేదు, ఈరోజు సినిమాకి వెళ్దాం, వస్తావా? అమ్మో గింత ధైర్యం ఎడికి వెళ్ళొచ్చిందా నీకు? నిన్ను చూసాకే. అరే అరే ఆహా సూపరే. నువ్వు ముందు గుడికి పోయి తర్వాత సినిమాకి పోదాం, ఏమంటావు? సరే సరే. ఫోన్లో ఇవిడే ఆ వేణుగాడేనా? వాడు వీడు అనుకే, అతను చాలా మంచోడు తెలుసా. ఆ తాగుబోతు సచ్చినట్టు మర్యాదకు ఉన్నానే. అతను చూడడానికి అలా ఉంటాడు కానీ మంచోడేనే. రోజు లేవగానే స్నానం చేసి గుడికి వెళ్తాడు తెలుసా. గుడి అంటే రాజా వైన్సే కదా, నిన్ను కూడా తీసుకెళ్లి ఏదో ఒక రోజు మంచి దర్శనం చేపిస్తాడు, అప్పుడు నీకు దూల తీరిపోద్ది. నాకు రోజు చాక్లెట్స్ తెస్తాడు తెలుసా. అవునా? మరి డబ్బులు ఎవడిస్తాడే? నేనే. మరి అదేదో నీ చాక్లెట్స్ నువ్వే కొనుక్కోవచ్చు కదే. ఏమో పోవే, మాకు సినిమాకి టైం అవుతుంది, నేను వెళ్తున్నా. అవ్వా, వాడితో సినిమాక వాక్. నువ్వు నిండా మునిగిపోయావు స్వాతి, నిన్ను తేల్చడం నా వల్ల కాదు. కావాలా? గుడికని చెప్పి ఇక్కడ తీసుకొచ్చావేంటి? ఓసి పిచ్చి మాలోకం, నా గుడి అంటే గిదే, గిది తీర్థం కాదా? మరి సినిమా? అరే నీకు ఇప్పుడు సినిమా కావాలి గంతే కదా. అయినా సినిమాలే ఉంటాయి బుజ్జి, పాటలు ఫైట్లు జోకులు ఇవన్నీ ఇప్పుడు నీకు నేను చేసి చూపిస్తా, నువ్వు చూడు. నీకు ఇప్పుడు జోక్ చెప్తా, పినీస్ అను. ప్లీజ్. మీ అయ్య పోలీస్. గిదే జోక్ అంటే సినిమాలు ఉండేది మరి గిదే. నీకు ఇప్పుడు పాట కావాలి అంతే కదా. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో ఎర్ర జెండె అంతే పాట అయిపోయా. ఇప్పుడు నీకు ఫైటింగ్ సీన్ కావాలి అంతే కదా. ఒక్క నిమిషం ఉండు. రారా నీకు చూపిస్తా చూడు, ఇప్పుడు చూపిస్తా చూడు, నువ్వు చూడు. ఫైటింగ్ సీన్ అంటే గిద్దే, గిదే సినిమా. సినిమా కూడా గిట్లే ఉంటది. ఫైటింగ్ కూడా అయిపోయిందిగా. నువ్వేం పరిశాన్ కాకు, సినిమాలా కూడా హీరో ఫస్ట్ గిడ్నే దెబ్బలు తింటాడు. పోదాం పో, మనం సాధి చేపట్టుకోరాదా? ఎవడ్రా మన వాళ్ళని ఇంత దారుణంగా చంపిన నా కొడుకులు? నా కొడుకులు నాకు కానీ దొరకాలి, ముక్కలు ముక్కలుగా నరుకుతా. రాయ్ రాయ్ విక్కీ, ఎవడ్రా? ఎవడై ఉంటారా? ఎవడంటే ఏం చెప్పండి రా. మన చేతిలో నలిగిపోయిన వాళ్ళు ఒక్కరా ఇద్దరా? రాయ్, ఆ మ్యాటర్ గురించి వదిలే, ముందు దీన్ని మసాజ్ చేద్దాం. రాయ్, బిట్టు గడిపోయిన బాధ నాకు కూడా ఉంది. ఆ వేడేదో దీనిపైన చూపించు, చల్లబడిపోతా.
వెళ్ళరా. సౌందర్య హ్యాపీ హోలీ. ఆపండి, నేను వెంటనే సూర్యుని చూడాలి. అయితే లేటెందుకు, వెళ్దాం పదా. పదండి. హ్యాపీ హోలీ. యూ ఈడియట్, కళ్ళు కనిపించడం లేదా? ఏంటే ఎగురుతున్నావు? ఎర్రని పెదాలు, తెల్లని బుక్కలు బాగానే ఉన్నాయి. నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. హేయ్, ఒక్కొక్కరు భలే ఉన్నారే, మత్తుగా గమ్మత్తుగా. హ్యాపీ హోలీ. ఏ వదులు. హేయ్, హేయ్, హలో, హేయ్, హలో. హేయ్, హేయ్. సూరి. ఎవతివే నువ్వు? పోయి నుంచి. నేను సూరి, చిన్నప్పుడు సౌందర్యని. అయితే ఏంది? పో.